శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అమ్మవారి స్వరూపాలు మీకు అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు శ్రీమద్ భగవద్గీతలో 9వ అధ్యాయమైనటువంటి రాజవిద్య రాజగుహ్య యోగంలో 33, 34 చివరి శ్లోకాలు రెండు చెప్పుకుంటున్నాం. ఈరోజు 33వ శ్లోకం. కిం పునర్బ్రాహ్మణాః పుణ్యాః భక్తా రాజర్షయస్తథా అనిత్యమసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వ మాం. మనకు పరమాత్మ ముందు శ్లోకాల్లో మనకి ఈ రాజవిద్య గుహ్యం అంటే ఇంద్రియాలకు అందని తత్వం. ఆ తత్వాన్ని పొందాలంటే ఎలా పొందాలనే మార్గాన్ని మనకు బ్రహ్మ విద్య జ్ఞానాన్ని అంతా కూడా ఈ యొక్క అధ్యాయంలో మనకు తెలియజేశారు. ఏ విధంగా అనన్య భక్తితో ఉంటే భక్తి షట్కం మొదలైంది కాబట్టి అందులో భాగంగా అనన్యమైన భక్తుడు ఎలా కలిగి ఉండాలి, ఎలా ఆశ్రయించాలి, అర్పణ బుద్ధితో ఎలా ఉండాలి, అలా ఉన్నవాడు పొందే ఫలితమేంది అనే విషయాలు, మరియు దురాచారంలో ఉన్నా కూడా వాడు మార్పు చెంది భగవంతుణ్ణి తన స్వధర్మాన్ని ఆచరిస్తూ అందుకుంటే ఆ భగవంతుణ్ణే ప్రార్థిస్తే అనన్యమైన భక్తితో అటువంటి వాడికి నేను మోక్షం ఇస్తా అని చెప్పి భరోసా ఇచ్చారు. తర్వాత వచ్చి మనకు వర్ణాశ్రమ ధర్మాల ప్రకారంగా ఉండే వర్ణాల్లో ఉండే ఏ కులంలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా, ఏ జాతిలో పుట్టినా, ఏ రూపమైన వాళ్ళందరికీ కూడా నన్ను ఆశ్రయిస్తే మోక్షం ఇస్తా అని చెప్పి ముందు శ్లోకంలో చెప్పారు. ఇప్పుడు ఆ చెప్పిన లిస్టులో మనకి ఇద్దరిని వదిలేశారు వర్ణాశ్రమాల్లో. ఇద్దరు ఎవరంటే బ్రాహ్మణులు, రాజులు. వాళ్ళ గురించి ఇప్పుడు చెప్తున్నారు. బ్రాహ్మణాః పుణ్యాః భక్తాః రాజర్షయా. ఎవరట? ఆయన వదిలేసిన వాళ్ళు 2 కేటగిరీస్. ముందు స్త్రీలు, పురుషులు, శూద్రులు, వైశ్యులు అని చెప్పేశారు. రాజులు బ్రాహ్మణుల పేరు చెప్పలేదు. ఇప్పుడు అది చెప్తున్నారు. బ్రాహ్మణులు అంటే బ్రహ్మజ్ఞానం గల వాళ్ళు బ్రాహ్మణులు. అంటే ఏంది? శాస్త్రాల ద్వారా ఉండే భగవత్ తత్వాన్ని, వేదాలు చదివి వేదాల్లో ఉండే భగవత్ తత్వాన్ని అర్థం చేసుకొని అంతటా అంతర్యామిగా భగవంతుడే ఉన్నాడనే ఒక విషయాన్ని తెలుసుకొని అనుభవంలోకి తెచ్చుకొని ఆ జ్ఞానాన్ని గురువుల ద్వారా తెలుసుకొని శాస్త్రాల ద్వారా చదివి తెలుసుకొని దాన్ని అనుభవంలోకి తెచ్చుకొని మోక్షం దాకా ప్రయత్నం చేసేవాళ్ళు ఆ బ్రహ్మజ్ఞానం కల వాళ్ళు బ్రాహ్మణులు. ఈ బ్రాహ్మణ సంతలో పుట్టి ఈ విధంగా తరించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళంతా ముక్తిని పొందారు. మరి వాళ్ళ ద్వారా మనకు అందరికీ బోధలు చేశారు. ఇలా ఉండాలనే విషయాన్ని వాళ్ళు చేసి చూపించారు. మనం రోజు భక్తుల కథ అంతా చెప్పుకుంటున్న వాళ్ళందరూ ఆ కేటగిరీ వాళ్ళే, బ్రహ్మజ్ఞానం కలవాళ్లే వాళ్ళంతా. కాబట్టి ఆ బ్రహ్మజ్ఞానం కలవాళ్ళు నన్ను చేరుకుంటారు. ఇంకా పుణ్యాహ, వాళ్ళు ఏం చేస్తారు? పుణ్యకర్మలే చేస్తారు. పుణ్యం అంటే శాస్త్రంలో ఏం చెప్పారో, వేదాల్లో ఏం చెప్పబడిందో, ధర్మశాస్త్రాల్లో ఏం చెప్పబడిందో అది ఆచరించడం పుణ్యం. సత్కర్మలు చేయడం పుణ్యం. ఆ పుణ్యకర్మలు వాళ్ళు ఆచరిస్తారు. భక్తాహ, భక్తులుగా ఉంటారు, అనన్యమైన భక్తి కలిగి ఉంటారు. అలాంటి వాళ్ళు రాజర్షయ, రాజులుగా పుట్టి కూడా క్షత్రియ వంశంలో పుట్టి రాజధర్మాన్ని నిర్వర్తిస్తూ రాజ్య పరిపాలన చేస్తూ అంత దీక్ష తీసుకున్న వాళ్ళు కూడా భగవద్భక్తిలో ఉండి ఆ భగవత్తుని చేరుకుంటున్నారు. కాబట్టి ఈ విధంగా ముందు చెప్పే శ్లోకానికి ఇది కొనసాగింపు అనమాట. అక్కడ ఏం చెప్పాడో, వైశ్యుడు, శూద్రులు, స్త్రీలు, మళ్ళీ పాపయోనిందు పుట్టిన వాళ్ళైనా సరే వాళ్ళే నన్ను అనన్యమైన భక్తులు నన్ను పట్టుకుంటే నన్ను ఆశ్రయిస్తే వాళ్ళకు మోక్షం ఇస్తా అని చెప్పాడు. ఇప్పుడు దాని తర్వాత ఉండే ఈ 2 కూడా చెప్పేశాడు. బ్రాహ్మణ వర్ణంలో పుట్టిన, రాజులుగా పుట్టిన వాళ్ళు కూడా తరిస్తారనే విషయాన్ని మనకి చెప్తున్నారు. ఇంకా రాజులుగా పుట్టిన వాళ్ళు మనకు తెలుసు, జనక మహారాజు వాళ్ళంతా కూడా రాజులైనా రాజధర్మం ప్రకారంగా రాజ్య పరిపాలన చేసిన వాళ్ళకి ఎప్పుడు నిమగ్నమై ఉంటారు. రాజ్య కార్యక్రమాలు ఎక్కువగా ఉంటాయి కదా, వాళ్ళకు పూజలు చేసుకోవడానికి, సాధన చేసుకోవడానికి అంత టైం ఉండదు. కానీ అటువంటి వాళ్ళు కూడా ఈ జ్ఞానాన్ని పొంది, బ్రహ్మజ్ఞానాన్ని పొంది వాళ్ళు మోక్షం సంపాదించారు.
అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మనకు భీష్ముడు వీళ్ళంతా అట్లాంటి వాళ్ళే, రాజవంశంలో పుట్టిన వాళ్ళే కదా వాళ్ళంతా. కానీ వాళ్ళు భగవత్ తత్వాన్ని అర్థం చేసుకున్నారు. కృష్ణుడి కాలంలో ఉన్న వాళ్ళే, రాజులుగా ఉన్న వాళ్ళు ఎంతో మంది ఆయన ఆశ్రయించి తరించారు. ఇక బ్రాహ్మణ కులంలో పుట్టి, కులం ప్రకారం కాకుండా బ్రహ్మజ్ఞానం కలవాడే బ్రాహ్మణుడు, సదాచారం కలవాడే బ్రాహ్మణుడు. అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మోక్షాన్ని పొందారు. అది చెప్పారు ఇక్కడ, కొనసాగించాడు. ఆ ముందు శ్లోకాన్ని కొనసాగిస్తూ చెప్పారు ఇక్కడ. కానీ ఇంకా అసలు విషయం చెప్పేస్తున్నాడు. అనిత్యం అసుఖం లోకమిమం ప్రాప్య భజస్వ మాం. కానీ ఎన్ని చెప్పినా ఈ భూలోకంలో పుట్టిన వాళ్ళకి, లోకం ఇయం లోకం, ఈ లోకం భూలోకం, భూలోకంలో పుట్టిన వాడికి, మనిషి అయిన వాడికి, మిగతా అందరికీ ఈ జ్ఞానం అవసరం లేదు. మిగతా జీవరాశికి అంతా కూడా అర్థం కాదు. ఈ బ్రహ్మజ్ఞానం రావాలి అవంతా వాళ్ళకు లేవు. ఒక్క మానవ జన్మకు తరించాలంటే మాత్రం ముందే చెప్పాడు కదా, శరీరం ఉన్నంత కాలం ఈ శరీరం రావడమే గొప్పది, ఈ శరీరం వచ్చిన దాన్ని మనం మోక్షానికి ఉపయోగించుకోవాలని చెప్పేశారు. కాబట్టి అటువంటి స్థితి పొందాలంటే ఎలా ఉండాలి అనే విషయం తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? అనిత్యం అసుఖం, ఇది నిత్య శాశ్వతమైనది కాదు ఈ దేహం అని. మరియు సుఖం, ఇందులో సుఖం కూడా, ఈ యొక్క భూలోకంలోని సుఖం కూడా అసుఖం, సుఖంలాగా కనిపిస్తుంది, సుఖం ఏమి ఉండదు. మనకి దుఃఖభూయిష్టమైంది ఈ భూమి అంతా కూడా. భూమి మీద పుట్టిన జీవరాశి అంతా కూడా దుఃఖం పడడానికి రెండు సుఖాల మధ్యలో ఉండే విరామమే సుఖం. ఆ కొద్ది సుఖం కోసమే మనం ఇంత ప్రాకులాటపడుతుంటాం. ప్రపంచం అంతా ఉండేవన్నీ సుఖాలు అనుకుంటుంటాం, కానీ అవి సుఖాలు కాదు. వాటి వెనక నీడగా దుఃఖం కాసుకుంటుంది. కానీ నిత్యమైంది, శాశ్వతమైంది ఏది అంటే పరమాత్మ సన్నిధి మాత్రమే సుఖమైంది, ఆనందమైంది. అది మాత్రమే మనకి శాశ్వతమైంది. కాబట్టి అదే చెప్తున్నారు పరమాత్మ. భూలోకంలో పుట్టిన దానికి, ఎటువంటి భూలోకంలో పుట్టారు మీరు? అనిత్యమైంది, అసుఖమైంది, సుఖము లేనిది, శాశ్వతం కానిది అయినటువంటి భూలోకంలో పుట్టిన మీరు, మనుషులుగా పుట్టిన మీరు తరించాలంటే నన్నే భజం, నన్నే ఆశ్రయించాలి, నన్నే పూజించాలి, నన్నే లక్ష్యంగా పెట్టుకోవాలి. అప్పుడైతేనే మీరు మోక్షాన్ని పొందగలుగుతారు. ప్రాప్య పొందుతారు, లేకపోతే మోక్షం పొందరు. పుడుతూ చస్తూ అనే ఈ కార్యక్రమంలో తిరుగుతూ ఉంటారు. అందుకనే మనకి ఈ చాప్టర్లో అంతా మనకి అన్ని చెప్పేశారు. ముందు చాప్టర్లో క్రమముక్తి చెప్పాడు. ఇక్కడ కూడా మనకు బ్రహ్మదేవుడు ఆయుష్తో పాటు ప్రయాణం చేస్తున్నాం. కాబట్టి అన్ని యుగాలుగా పుడుతూ చస్తూ వస్తున్న మనము ఆ జన్మలు ఆగాలంటే మాత్రం పరమాత్మను ఆశ్రయించడం మీద ఎక్కువ అని చెప్పి ఈ శ్లోకం ద్వారా మనకి తెలియజేస్తున్నారు. అందులో కూడా నువ్వు ఎలా ఆశ్రయించాలో కూడా చెప్పేశారు. ఈ చాప్టర్ మొత్తం ఎలా ఆశ్రయించాలి. మదర్పణ బుద్ధి, నువ్వు తింటున్నా, తాగుతున్నా, తిరుగుతున్నా అన్ని పనులు నాకే అర్పణ చేయాలనే విషయం కూడా చెప్పేశారు. ఎలా పట్టుకోవాలో, భగవంతుని ఏ విధంగా పట్టుకుని తరిస్తాం అనే విషయం కూడా మనకి సలహా ఇచ్చేసాడు, పరమాత్మ ఇచ్చేసాడు ఆ విషయం. కాబట్టి మనం ఎలా చేయాలనే విషయం అదేంటి ఆయన చెప్పేశారు ఆ విషయం. కాబట్టి ఈ విధంగా మనకి ఈ యొక్క అధ్యాయంలో మొత్తం మానవ జీవితంలో ఎలా తరించవచ్చు అనే విషయాన్ని సులభంగా, మానవ జన్మలో పుట్టి అసుఖమైన ఇటువంటి ఉండే పరిస్థితిలో ఇది ఏముంటుంది? భయం ఫస్ట్ ఉంటుంది, రోగం ఉంటుంది, మరణ భయం ఉంటుంది. ఈ మూడు ఉంటాయి, ప్రతినిత్యం ఉంటాయి, ప్రతిరోజు ఉంటాయి. ఈ మూడింటిలో ఇరుక్కోపోయి ఉంటాం మనం. కానీ ఈ మూడిని తొలగించే శక్తి దేనికి ఉంది? ఇటువంటి అసుఖంగా ఉండి ఈ భూమి మీద పుట్టినా కూడా మానవుడు ఒక్కడే తరించగలడు. ఎందువల్ల? మానవుడికి ఒక్కడికి అటువంటి మనసు, బుద్ధి అనే సూపర్ పవర్స్ ఇవ్వబడ్డాయి. కాబట్టి మనిషికి ఒక్కడికే ఈ శాస్త్రాలు ఇవన్నీ ఎందుకు మనకు పెట్టారు? ఇవన్నీ చదవంగా వినగా మనలో మార్పు వచ్చి భగవత్ తత్వాన్ని అర్థం చేసుకుంటాం. అర్థం చేసుకుంటే ఆ భగవంతుని మనం చేరుకుంటాం. అలా వెళ్ళిన వాళ్ళే ఆ బ్రహ్మజ్ఞానం పోయిన బ్రాహ్మలంతా కానీ, తులసీదాసు నేను చెప్పుకున్నాను, నేను సూరదాసు, తులసీదాసు, అన్నమయ్య, యాగయ్య, వీళ్ళంతా కూడా అందరూ మోక్షాన్ని పొందిన వాళ్ళు. అలాగే రాజేశ్వరైన వాళ్ళు కూడా, జనక మహారాజులు అలాంటి వాళ్ళు కూడా రాజులుగా పుట్టినా వాళ్ళు సాధన చేసి వాళ్ళు మోక్షాన్ని పొందారు. కాబట్టి ఇక్కడ మనకి చెప్తోంది, ఏ కులంలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా, ఏ జాతిలో పుట్టినా, ఏ రూపంతో పుట్టినా, బీదవాడ ధనికుడా అనే భేదభావాలు భగవంతుడికి లేవు. భగవంతుడి దగ్గర ఉండాల్సింది ఆయన మీద అనన్యమైన భక్తి ఉంటే చాలు అనే విషయాన్ని మనకి చెప్పేశారు ఈ యొక్క అధ్యాయంలో పరమాత్మ. 34 చివరి శ్లోకం. ఈ చివరి శ్లోకంలో కూడా అద్భుతంగా చెప్తున్నారు.
మన్మనా భవ మద్భక్తః మద్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః. ఇక్కడ మనకు చెప్పేశారు ఎలా ఉండాలి, ఎలా ఉంటే మనం చేరుకుంటాం. దానికి లాస్ట్ శ్లోకం మనకు సలహా బ్రహ్మాండంగా ఇస్తున్నాడు పరమాత్మ. నన్నే పొందాలనుకుంటే నువ్వు ఎలా ఉండాలి? మన్మనా భవ, నాయందే మనసు కలిగి ఉండు. మన్మనా భవ, నాయందే మనసు కలిగి ఉండు ఎల్లవేళలా. తెల్లేసి మనకు రాత్రి పడుకునేదాకా నువ్వు తింటున్నా, మనకు ముందే చెప్పేసారు ఈ విషయం, తింటున్నా, తాగుతున్నా, తిరుగుతున్నా, నువ్వు చేసే ప్రతి కర్మను మదర్పణ బుద్ధి ఆయనకు అర్పిస్తూ పోతే అదే మన్మనా భవ. మనసు ఎప్పుడు ఆయన దగ్గరే ఉండిపోతుంది. మద్భక్తో భవ, నా యొక్క భక్తుడివి కా. నా భక్తి అంటే నమ్మకం, భగవంతుని అనన్యమైన ప్రేమ. ఆ ప్రేమ ఉంటే తప్ప మన ఇంట్లో మన అమ్మా నాన్న మీద ఎలా ప్రేమిస్తామో, మన పిల్లల్ని ఏ విధంగా ప్రేమిస్తామో అంతకన్నా ఎక్కువగా భగవంతుడిని ప్రేమించాలి. ఆ ప్రేమ తత్వమే భగవత్ తత్వం. ఆ భక్తి మార్గంలో మనం ప్రయాణం చేయాలి. భక్తులమైతేనే, మనం ప్రేమిస్తేనే భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతాం. కాబట్టి మద్భక్తో భవ మద్యాజీ భవ, నన్నే యాజీ, నన్నే ఆరాధించండి. ఎలా ఆరాధించాలి? యజ్ఞాలు చేస్తావా, యాగాలు చేస్తావా, ఉదయం తెచ్చి అర్చనలే చేస్తావా, హోమాలు చేస్తావా, జపాలు చేస్తావా, తపాలు చేస్తావా, ఏదైనా నువ్వు ఏ పారాయణ చేస్తావా, ఏం చేసినా సరే, నువ్వు ఏ పూజా విధానం చేస్తావో, పూజలో ఉండే అన్ని ధూప దీప నైవేద్యాలు అన్నీ అవన్నీ కూడా భగవంతుడికి సమర్పిస్తున్నట్టుగా చేయడం, మరియు మానవ సేవ చేయడం, జీవసేవ చేయడం, జలదానం చేయడం, అన్నదానం చేయడం, అన్ని దానాలు చేయడం, ఇవన్నీ కూడా మధ్యాజీ కిందకు వచ్చేస్తాయి. ఆఖరికి ఆ దేవాలయాన్ని శుభ్రం చేయడంతో సహా అన్ని సేవలు, ఏ సేవ నీ చేతనవుతుందో, నీ శరీరం ఇచ్చిన దానికి, నీ శరీరంతో ఏవి చేయగలవో అవి నువ్వు అర్పించాలి భగవంతుడికి. నీ శరీరం, ఇంత గొప్ప శరీరం ఇచ్చిన దానికి ఈ శరీరం భగవత్ సేవకు అర్పించాలి. దాసుడివి కావాలి భగవంతుడికి. అది యాజీ భవ, నన్నే ఆరాధించు, నన్నే చేరుకో. అలా చేరుకుంటేనే నువ్వు మోక్షాన్ని పొందగలుగుతావు. మాం నమస్కురు, నమస్కరించాలి నాకు. ఎలా నమస్కరించాలి? త్రికరణ శుద్ధిగా. ప్రణంతుం స్తోతుం వా, ప్రణంతుం త్రికరణ శుద్ధిగా. ఏ శరీరం వచ్చి ఆయన ముందు వాలిపోవాలి. ఏ దేవతా విగ్రహాన్ని చూసినా దాంట్లో అంతర్యామిగా విశ్వమంతా వ్యాపించిన పరమాత్మ ఉన్నాడనే లక్ష్యంతో ఏ రూపాన్ని చూసినా కూడా వెళ్ళి ప్రణంతుం, శరీరం వచ్చి ముందుకు వంగి తల వంచి నమస్కరించాలి. ఆ నమస్కారం కూడా ఈ శరీరం నాది కాదు, నీది ప్రభు అని చెప్పి ఆయనకు అర్పణ భావంతో నమస్కరించాలి. అటువంటి నమస్కారం కావాలి. ఊరికే నమస్కరించడం కాదు. నమస్కరించేటప్పుడే ఒళ్ళు పులకరించి పోవాలి. భగవంతుడు అక్కడ ఉన్నాడు, అంతర్యామిగా ఉన్నాడు అనే లక్ష్యంతో చూస్తూ ఆ భావంతో నమస్కరించాలి. అలా చేసిన వాడు ఎవరైతే ఉంటాడో వాళ్ళంతా ధన్యులవుతారు. ఇంకా మత్పరాయణ, నన్నే లక్ష్యంగా, నన్నే దిక్కు, నేనే దిక్కు అనుకోవాలి. ఇంకెవరు లేరు నాకు దిక్కు. ప్రపంచంలో ఉండే అనుబంధాలంతా అశాశ్వతమైనవి. అవన్నీ మనకేమీ దిక్కుగా ఉండవు. ఎప్పుడెవరు మనతో బాగా ఉంటారో, ఎవరు మనకు సహాయం చేస్తారో చెప్పలేం. కానీ మనలోనే కూర్చున్నాం, అదే ఆత్మానం. యుక్తైవం ఐవం ఆత్మానం, నీలోనే ఆత్మగా కూర్చున్నా నేను నీకు అనుక్షణం మీ పక్కనే ఉంటాను. కాబట్టి ఆత్మగా కూర్చున్నాం, నన్ను గుర్తించి, మీలోనే ఉన్నా నేను, బయట కాదు, లోపలే ఆత్మగా కూర్చున్నా నన్ను గుర్తించి అంతర్యామిగా, లోపల అంతర్యామిగా, అందరిలో అంతర్యామిగా దర్శించగల స్థితికి ఎదగాలి. ఎదిగి నన్నే దిక్కుగా భావించాలి. భావిస్తే మావై ఏష్యసి, నన్నే పొందుతారు. ఈ విధంగా ఉంటే, ఈ 5 పనులు చేస్తే నన్నే పొందుతారు, ఇందులో సందేహం లేదు అని పరమాత్మ మనకి అసలైనది ఇచ్చేశాడు. స్టేట్మెంట్, అసలైన భరోసా ఇచ్చేస్తున్నాడు. నన్నే నమ్మండి, నన్నే ఆశ్రయించండి, నన్నే అన్ని వేళలా నన్నే పట్టుకోండి, మీకు నేను అండగా ఉంటాను, నన్నే చేరుకుంటారు. చివరికి ఎంతవరకు మృత్యు ఉంటుందో అప్పటిదాకా ఉండి, శరీరం ఉండి కర్మల ప్రకారంగా, తర్వాత నన్నే చేరుకుంటారనే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు ఈ శ్లోకం ద్వారా పరమాత్మ. ముందు నుంచి చెప్తున్నాడు, దురాచారంలో ఉన్నవాడైనా మార్పు చెందితే వాడిని నన్ను చేరుకుంటాడు, నన్నే పట్టుకుంటే అని ముందు చెప్పేశారు. మళ్ళీ భేదభావంతో ఉండేవాడు కూడా చెప్పాడు. వర్ణాశ్రమాల ధర్మాల ప్రకారం ఉండేవాడు గురించి కూడా చెప్పేశాడు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, స్త్రీ, పురుష, పాపయోనులు అయిన వాళ్ళు కూడా నన్ను ఆశ్రయిస్తే నన్ను చేరుకుంటారని చెప్పేశాడు. ఎప్పుడు ఆశ్రయించే విధానం ఏమిటి అనే విషయాన్ని స్పష్టంగా చెప్పేశారు. ఎలా ఆశ్రయించాలట?
మన్మనా భవ, మనసులో నన్నే నిలుపుకోండి. నా ఏ ముందు కష్టం, అంతటా చూడటం కష్టం. మా ఒక రూపాన్ని తీసుకోండి, ఆ రూపంలో కూడా అంతర్యామిగా భగవంతుడాన్ని నమ్మండి. నమ్మి ఆ రూపాన్ని ముద్రించుకోండి మనసులో. ఆయందే మనసు పెట్టండి. మద్భక్త, నన్నే ప్రేమించండి. మద్యాజి, నన్నే ఆరాధించండి. మాం నమస్కురు, నన్నే ఎల్లవెళ్ళు నమస్కరించండి. ఎక్కడ కనిపిస్తే నీళ్ళు తాగుతూ నీటి రూపంలో పరమాత్మ ఉన్నాడు, తింటుంటే తినేదాంట్లో ఉన్నాడు, తిరుగుతుంటే భూమి మీద భూ రూపంలో కూర్చో ఉన్నాడు, పంచభూతాల్లో ఆయనే కూర్చోన్నాడు, అంతటా ఆయనే ఉన్నాడని చెప్పి ఆ భావంతో చేసి నాకే అన్ని అర్పిస్తే అదే నాకు చేసే పూజ అవుతుంది. ఆ పూజను నాకు సమర్పించండి, ఆ నమస్కారం నాకు సమర్పించండి. నన్నే లక్ష్యంగా తీసుకోండి. మత్పరాయణ, నన్నే లక్ష్యంగా భావించండి. నేనే దిక్కు అని భావించండి. మీకు అలా అనుకున్నప్పుడు నన్నే చేరుకుంటారు మీరు అని. మరియు మా ఆత్మానం, మీ ఆత్మలో నేనే కూర్చోన్నాను, మీ లోపలే నేను కూర్చోన్నాను, అటువంటి నన్ను చేరుకోవడానికి ప్రయత్నించమని చెప్పి పరమాత్మ ఇంత గొప్పగా చెప్తున్నాడు. ప్రపంచంలో ఉండే సుఖాలంతా నిజమైన సుఖాలు కాదు, ప్రపంచంలో ఉన్న ఆనందం అంతా నిజమైన ఆనందం కాదు. అసలైన ఆనందం, అసలైన సుఖం నా దగ్గరే ఉంది, ఇది తెలుసుకోండి అని మనకు సందేశాన్ని పరమాత్మ ఇస్తున్నారు. ఇలాగే ఎంతో మంది భక్తులు తరించిన వాళ్ళు మనకున్నారు చరిత్రలో. మనం రోజుకో కథ చెప్పుకుంటూనే ఉన్నాం, అందరి గురించి వింటూనే ఉన్నాం. ఎంతమంది సక్కుబాయి దగ్గర నుంచి మనం అందరి కథలు చెప్పుకున్నాం. అందరూ ఎంత గొప్పవాళ్ళు నిన్న మనం చెప్పుకున్నాం, పుండరీకుడివి అవంత చెప్పుకున్నాం. ఎంత చక్కగా ఉంది వాళ్ళ కథలు వింటుంటే, వాళ్ళు పడ్డ కష్టాలు, వాళ్ళు ఆ జ్ఞానం తెచ్చుకొని స్వధర్మాన్ని ఏ విధంగా ఆచరించారు, ఏ విధంగా పరమాత్మను చేరుకున్నారు అనే విషయం మనం తెలుసుకున్నాం. ఇవాళ ఇంకొక భక్తుడి గురించి తెలుసుకుందాం. ఒక చోళరాజ్యంలో ఉండే రాజు చాలా ధర్మాత్ముడు, అందరినీ గౌరవించేవాడు. ముఖ్యంగా కవులు అంటే, సాహిత్యం అంటే చాలా ఇష్టం ఆయనకి, కవిత్వం అంటే ఇష్టం ఆయనకి. అందువల్ల కవులను పోషించేవాడు, అందరినీ పోషించేవాడు, స్పెషల్గా కవులను పోషించేవాడు. ఆయన ఆస్థానంలో ఎంతోమంది కవులను పెట్టుకొని కవితా గోష్ఠులు జరుపుతూ ఉండేవాడు. అలాంటి వాడు ఆ చోళరాజ్యంలో ఉన్నాడు. ఇలా ఉంటే ఆ రాజ్యానికి ఒకప్పుడు కరువు వచ్చింది. ఆ రాజ్యంలోనే ఒక పల్లెటూరులో ఒక భక్తుడు ఉన్నాడు, శివభక్తుడు. ఆయనకు చిన్న శివాలయం ఉంది. ఆ శివాలయానికి రోజు ఆయనే పూజ చేసుకుంటాడు. ఏదో ఈ పెద్ద ధనవంతుడేం కాదు, తనకు ఉన్న దగ్గర భగవంతుడికి రోజు భగవంతుడితో మాట్లాడుతూ ఉంటాడు ఆయన. ఓ అంతటా వ్యాపించిన ఓ శంభుడా, ఓ శివుడా, నన్ను రక్షించవయ్యా అని చెప్పి, నన్ను ఎప్పుడు తీసుకెళ్తావా ఆయన దగ్గరికి అనుకుంటూ ఆయనకు పొద్దుస్తాం సేవలు చేస్తుండేవాడు. ఏదో తనకు కలిగిందాన్ని నైవేద్యంగా పెట్టి త్రికరణ శుద్ధిగా పూజ చేసేవాడు. అంత శ్రద్ధాభక్తులతో పూజ చేసేవాడు, కానీ పెద్ద ధనవంతుడేమి కాదు. ఇలా ఉండగా కరువు వచ్చింది. అసలే బీదవాడు, ఏమీ దొరకలేదు. ఇక ఆ శివుణ్ణి వదిలిపెట్టి పోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. అప్పుడు శివుడికి చెప్పాడు, నేను ఇక్కడ నిన్ను వదిలిపెట్టి పోతే నీకు నైవేద్యం ఏర్పెడతారు. ఏదో నాకు దొరికింది ఆకు అలమో ఏదో తెచ్చిపెడుతున్నా నీకు నైవేద్యం, కానీ అది కూడా దొరకని పరిస్థితి వచ్చేసింది. ఏం చేయమంటావు ఇప్పుడు నన్ను అని శివుణ్ణి అడిగాడు. అప్పుడు శివుడు ఒక శ్లోకం రాసిచ్చి, ఈ శ్లోకాన్ని తీసుకెళ్లి చోళరాజు దగ్గర చదువు, ఆయన నీకు ధనం ఇస్తాడు. కొద్ది కాలంలో కరువు పోతుంది. ఈ ధనంతో నువ్వు హాయిగా జీవించవచ్చు. కొంచెం ఓపిక పట్టు. కాలంలో వచ్చే మార్పులు నేను మార్చకూడదు. మా ధర్మాన్ని మేము నిర్వర్తించాలి. కాబట్టి నీకు నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఇది తీసుకెళ్ళు, డబ్బులు ఇస్తారు, వచ్చేటప్పుడు కావాల్సిన తెచ్చుకో, కాలం గడుపు కొద్ది కాలం, తర్వాత నీకు మళ్ళీ అన్ని సక్రమంగా వాతావరణం మారుతుంది, ప్రకృతి సహకరిస్తుంది, నువ్వు మామూలు జీవితం గడుపుగలుగుతావు అని భరోసా ఇస్తాడు. సరే అని చెప్పి ఆయన ఆ కవిత్వాన్ని తీసుకొని రాజు జరిగిపోతాడు. రాజు అప్పుడే కవితా గోష్ఠి జరుపుతున్నారు, అందరూ కూర్చో ఉన్నారు కవులంతా. ఈయన వెళ్ళి ఆ భగవంతుడు ఇచ్చిన ఆ శ్లోకాన్ని చదివాడు. చదవగానే రాజు చాలా ఆనందమైంది, చాలా బాగుంది అని ఆయన మెచ్చుకున్నాడు. కానీ ఆయన సభలో ఉండేటి ఒక కవి, ప్రసిద్ధుడైన కవి, పైన రాజు ఆయన చెప్పిన మాట వినేవాడు. ఆ రాజు నత్కీరుడు. ఆయన ఉండేసేసి ఈ శ్లోకంలో తప్పు ఉంది అని చెప్పి చెప్తాడు. అప్పుడు ఈ బ్రాహ్మడికి పాండిత్యం లేదు, కవిత్వం రాదుగా, భాష కూడా పెద్ద రాదు ఆయనకి. అతను నేను రాసింది కాదు ఇది, నాకు తెలియదు దీంట్లో తప్పులే ఉన్నాయో అని చెప్తాడు. అంటే రాజుగారేమో చాలా సంతోషం, చాలా బాగుంది అంటాడు కవిత్వం, కానీ ఆయన మాత్రం తప్పు ఉంది దీంట్లో అని చెప్తాడు. దాంట్లో ఏముంటుందంటే, స్త్రీ యొక్క
కేశములు సహజ సుగంధంగా ఉంటాయి అని చెప్పి రాసింటారు. ఆడవాళ్ళకి ఎక్కడ తల వాసన వస్తుంది తప్ప మంచి వాసన ఎందుకు వస్తుంది? సహజంగా ఎందుకు వస్తుంది? అందులో పూలు పెట్టుకుంటేనో లేకపోతే సుగంధ ద్రవ్యాలు పూసుకుంటేనే, ఆయిల్ పూసుకుంటేనే రావాసన తప్ప ఎందుకు మంచి వాసన వస్తుంది? ఇది కల్పించి చెప్పామని చెప్పి ఆ నత్కీరుడు వాదిస్తాడు. కానీ ఇతడు నేను రాసింది కాదు, నాకు తెలియదు దీని సంగతి అని చెప్పి చెప్తాడు. కానీ అప్పటికే ఆయన వల్ల అందరూ ఆ సభలో ఉండేవాళ్ళంతా ఆయన ఎక్కిరిస్తారు. పాపం ఆ బ్రాహ్మణుడు, ఆయనకేమో దాంట్లో ఒక్క అక్షరం మొక్క తెలియదు, కానీ అందరి చేత అవమానించబడతాడు. తర్వాత ఆయన వచ్చేస్తాడు అవమాన బాధంతో. ఏమేమి రాజు దగ్గర కానుకలు లభించకపోగా అవమానం లభించింది. వచ్చి శివుడి దగ్గరికి వచ్చి, ఏమయ్యా ఇప్పటిదాకా నేను దరిద్రం ఒకటే ఉంది, ఈ రోజు నాకు అవమానం కూడా ఇచ్చేసావు నాకు అని ఏడుస్తాడు. ఇంత బాధపడ్డానికి ఎవరు నిన్ను అట్లా అన్నవాడు? నేను వస్తా పదా, నేను చూస్తాను ఎవరో అట్లా అన్నవాళ్ళు అని చెప్పి ఆయన మారు వేషం వేసుకొని బ్రాహ్మణ వేషం వేసుకొని వస్తాడు. వచ్చేసరికి సభలో ఇంకా సభ జరుగుతోంది. ఆ సభలో ఈయన వచ్చేసరికి మళ్ళీ వచ్చాడని నత్కీరుడు ఆ బ్రాహ్మణుని చూస్తాడు. ఆ బ్రాహ్మణుడు, ఇదిగో ఈయన ఈ కవితను రచించింది ఆయన చెప్తారని చెప్తాడు. మళ్ళీ శివుడు బ్రాహ్మణ వేషంలో ఆ శ్లోకం మళ్ళీ చదువుతాడు. అంటే నత్కీరుడు లేచి, దాంట్లో తప్పు ఉంది కదయ్యా, నిన్న చెప్పాం కదా మేము తప్పు చెప్పారని, దాంట్లో తప్పు ఉంది, ఆడవాళ్ళ యొక్క శిరోజాలు వాసన ఉండవు కదా, సహజంగా వాసన ఉండవు కదా, ఎందుకు అలా చెప్తున్నావు నువ్వు, తప్పు ఇది అంటాడు. అనగానే శివుడు చూసి, సామాన్యుల స్త్రీలకైతే ఆ పరిస్థితి, కానీ జగన్మాత యొక్క శిరోజాలకు వాసన ఉంటుంది కదా అంటాడు. మా భూలోక వాసులకు ఏం తెలుసు ఆ విషయం? జగన్మాతకు వాసన ఉంటుంది, మాకేం తెలుసు, మేము చూసామా అని వాదిస్తాడు. ఇంకా అప్పుడు ఆయన చెప్తాడు, నీకు తెలియకపోవచ్చు, నాకు తెలుసు, జగన్మాత వెంట్రుకలకు వాసన ఉంటుందనే విషయం నాకు తెలుసు అంటాడు. నీకు తెలుసని మాకు తెలుసు వాదిస్తాడు. వాదించేసరికి అప్పుడు నేను ఆ జగన్మాత భర్తనని చెప్పడానికి ఆయన మూడో కన్ను చూపిస్తాడు. మూడో కన్ను చూపిస్తే ఆయన అనుకుంటాడు ఏదో మాయ మ్యాజిక్ చేస్తాడు అనుకొని, నువ్వు ఒక కన్ను కాదు, నీ తల చుట్టూ అన్ని కళ్ళు చూపించినా కూడా నేను నమ్మను, ఇదంతా అబద్ధం అని చెప్పి ఇంకా వాదిస్తాడు. అప్పుడు శివుడికి కోపం వస్తుంది. నేను మూడో కన్ను చూపించినా కూడా ఇతనికి అహంకారంతో కళ్ళు మూసుకోపోయినాడు తెలుసుకొని వెంటనే ఆయన నువ్వు కుష్ఠు వ్యాధిగ్రస్తుడు అవుదుగా అని శపిచ్చేస్తాడు. అంతే, అప్పుడు తెలుస్తుంది వచ్చిన వాడు సామాన్యుడు కాదు, సాక్షాత్ శివుడిని. ఆయన అంటే అప్పటికే ఆయన చేసిన పుణ్యం, రోజు చేసిన ఆయన కుమారస్వామి భక్తుడు ఉపాసన చేస్తున్నాడు, ఆ ఉపాసన బలంతో శివుడు కనిపిస్తున్నాడు ఆయనకి. శివ మూడో నేత్రం కనిపించింది, మీద ఎవరికి కనిపించాయి అక్కడ ఆ సభలో ఎవరికి ఆయన కనిపించడం లేదు, ఆయనకు ఒకటికే కనిపించాడు. వెంటనే కాళ్ళ మీద పడి, నన్ను క్షమించండి, నేను గుర్తించలేకపోయాను, జగన్మాత అన్నప్పుడే నేను గుర్తుపెట్టాలి, అప్పుడు కూడా గుర్తుపట్టలేదు, కనీసం కన్ను చూపించడానికి గుర్తుపట్టాలి, అప్పుడు గుర్తుపెట్టలేదు, అహంకారంతో నా కళ్ళు మూసుకోపోయాయి, నన్ను క్షమించండి, కాబట్టి నాకు నేను చేసిన తప్పే, కానీ నన్ను క్షమించి నువ్వు జగదీశ్వరుడి నన్ను క్షమించగల దయాస్వరూపుడివి కాబట్టి నాకు ఈ రోగం నుంచి విముక్తి కలిగించమని ప్రార్థిస్తాడు. అయితే నువ్వు కైలాసానికి వెళ్ళి అక్కడ నా దర్శనం చేసుకో, అప్పుడు నీకు పోతుందని చెప్పి మాయమైపోతాడు. ఆయనకి ఇంకో మాట కూడా మాట్లాడడానికి ఛాన్స్ లేకుండా పోతుంది. ఇంకా సరే, ఇంకా రాజుకి వాళ్ళందరికీ అర్థమైపోతుంది. ఇంకా ఆ బ్రాహ్మణి సత్కరిస్తారు, పంపించేస్తారు. మళ్ళీ ఆయన కథంతా గొప్పదైపోతుంది, ఆయన చరిత్ర అట్ట అయిపోతుంది. ఈ నత్కీరుడి పరిస్థితి చాలా ఘోరం అయిపోతుంది. ఒళ్ళంతా చీము పట్టేసేసి, పుండు పట్టేసి, రక్తము చీము కారణం మొదలు పెట్టేస్తుంది ఒళ్ళంతా. ఇక ఆయన ఆ చేతులంతా ముడుచుకుపోతాయి, శరీరం ఏమాత్రం దుర్గంధ భూయిష్టం అయిపోతుంది. ఇంకా తట్టుకోలేక ఆయన కైలాసానికి బయలుదేరతాడు. అక్కడి నుంచి బయలుదేరతాడు. మధురా నగరం ఆయనది, మధురై, ఇప్పుడునే మధురై. అక్కడి నుంచి బయలుదేరి నడక మొదలు పెడతాడు. ఎవరు సహకారం చేస్తారో అంత వాసన వచ్చాడు, ఎవ్వరు సహాయం చేయరు, అక్కడే నడుచుకుంటూ బయలుదేరతాడు. బయలుదేరి నడిచి దారిలో అంతా అన్ని శివక్షేత్రాలు, దారిలో వచ్చి అన్నింటికి దండం పెట్టుకుంటూ ఆ శివనామం చెప్పుకుంటూ, శివ ఎంత అపరాధం చేశాను ఆయన పశ్చాత్తాపంతో నిండిపోయి ఆ మనస్సు పూర్తిగా ప్రతి క్షణం భగవంతుడికి అర్పించేస్తాడు. ఇంకా ఆయన చేసే తింటున్నా, తాగుతున్నా, తిరుగుతున్నా, ఆఖరికి గాలి పీలుస్తున్నా కూడా పరమ భక్తితో నమస్కరిస్తూ, కన్నీళ్లు గారుస్తూ, ఏ గుడికి పోయినా అక్కడ కన్నీళ్లు గారుస్తూ నమస్కరిస్తాడు. అంతటా పరమాత్మే కనిపిస్తాడు. అప్పుడు అనుకుంటూ ఆ భావంతోనే ఆరాధిస్తాడు.
అన్ని దారిలో వచ్చే ప్రతి చిన్న గుడి దగ్గర నుంచి పెద్ద గుడి దాకా అన్ని తీర్థయాత్రలు చేసుకుంటూ వస్తాడు, అన్నిటా స్నానాలు చేస్తూ వస్తాడు. ఈ విధంగా ఆయన అరుణాచలం దాటి వచ్చేస్తాడు. అన్ని ఊళ్ళు తిరిగి 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 నడుచుకుంటూ వస్తాడు చిన్నగా. ఆ శరీర బాధ పడుతూ కూడా, అంత బాధలో కూడా భక్తిని వదిలిపెట్టలేదు. భక్తి ఒక పక్క, మనసు భగవంతుడి మీద నమస్కారాన్ని ఆపలేదు. ఆయనే దిక్కు అన్న అభిప్రాయంతో బయలుదేరాడు. ఈ శ్లోకంలో చెప్పిన ప్రతిదీ ఆచరించాడు ఆయన. తనలో ఆయనే నా ఆత్మస్వరూపంగా కూర్చో ఉన్నాడు, అంతటా వ్యాపించిన వాడు ఆయనే అని కనిపించిన ప్రతి ఒక్కళ్ళకు నమస్కారం పెట్టుకుంటూ బయలుదేరాడు. నడిచి 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 ఆ అరుణాచలం దాటిన తర్వాత ఇంకా పోతూ ఉండగా ఒక దగ్గర అలసిపోయాడు. నడక కదా, మధ్య మధ్యలో ఏదో దొరికింది పండు కాయ తింటున్నాడు, పోతున్నాడు పాపం. ఈ విధంగా వెళ్ళేసరికి ఒక దగ్గరకు వచ్చేసరికి మంచి సరస్సు కనిపించింది. ఆ సరస్సు చాలా అద్భుతంగా ఉంది. అది చూసిన తర్వాత చాలా ఆనందపడతాడు. దాంట్లో దిగి స్నానం చేస్తాడు. స్నానం చేస్తే చాలా బడలికి తీరుతుంది ఆయనకి. అంత దూరం నడిచి వచ్చిన బడలికి తీరుతుంది. అబ్బా ఎంత హాయిగా ఉంది అనుకుంటూ అక్కడ పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. ఆ మర్రి చెట్టు కింద కూర్చుంటాడు. అబ్బా ఎంత బాగుంది చెట్టు నీడిస్తున్నది, ఈ యొక్క సరస్సులో నీళ్ళేమో అద్భుతంగా ఉన్నాయి అని అనుకుంటూ ఆ కడుపు నిండా మంచినీళ్ళు దాకా వచ్చి కూర్చుంటాడు. కూర్చున్న కొంతసేపటి కల్లా అక్కడ చాలా విచిత్రం జరుగుతుంటుంది. ఏంది ఆ విచిత్రం అంటే, ఆ మర్రి చెట్టు మీద ఉన్న ఆకులు ఆ సరస్సులో పడితే ఏమో బంగారు చేపల్లాగా మారిపోతుంటాయి, ఒడ్డున రాలి పడితే ఏమో బంగారు పక్షులే ఎగిరిపోతుంటాయి. ఇది చూస్తాడు. చూసి ఆశ్చర్యపోతాడు. ఇదేంటిది, ఈ విధంగా ఎక్కడైనా ఉంటుందా అని ఆశ్చర్యంగా చూస్తూనే ఉంటాడు. ఎంతసేపు చూసినా తనివి తెరదు. ఏదంటే పడ్డ ఆకులేమో చేపలు అయిపోతున్నాయి, ఒడ్డున పడ్డ అవేమో పక్షులు ఎగిరిపోతున్నాయి. ఇంత అద్భుతంగా ఉంది ఈ దృశ్యం అని ఆ దృశ్యం చూసిన సేపు భగవంతుడు మర్చిపోయాడు. అప్పటిదాకా ఆయన నామం కానీ వదలకుండా చెప్పుకుంటూ వస్తుంది. ఆయన ఆ అద్భుతమైన విషయం మీద అట్లా తదేకమైన దృష్టి పెట్టి చూస్తున్నాడు. ఇంతలో అక్కడ ఇంకో విచిత్రం జరిగింది. ఒక ఆకు సగం వచ్చి నీళ్ళలో పడి, సగం వచ్చి ఒడ్డున పడింది. సగం ఆకేమో చేప ఆకారాన్ని, సగం ఆకేమో పక్షి రూపాన్ని పొంది అవి ఇటుపోక గిలగిలా కొట్టుకుంటుంది. అది చూస్తున్నాడు. విచిత్రంగా ఉంది ఆయనకి అవంతా. ఈ విధంగా సాయంత్రం అయిపోయింది. ఆ అద్భుతమైన లోకంలో కూర్చొని పరమాత్మను మర్చిపోయాడు, అన్నీ మర్చిపోయాడు. తను ఏ స్థితిలో ఉన్నాడు, తను వెళ్ళాలనే ఇది కూడా మర్చిపోయినాడు. అదేదో విచిత్రంగా ఉంది, చూస్తున్నాడు అంతే. ఇంతలో ఆయన మీద పెద్ద చెయ్యి వచ్చి పడింది. ఇంత పెద్ద గోల్డ్ ఉండే చెయ్యి వచ్చి భుజం మీద పడింది. వెంటనే ఏదో పడింది అనుకుంటే తీశాడు. పోరాది గట్టిగా పట్టుకుంది. చూసేసరికి పెద్ద ఆకారం, తాటి చెట్ల అంత ఆకారంతో ఉన్నాడు పెద్ద బ్రహ్మ రాక్షసుడు. ఆ రాక్షసుడిని చూడంగానే అదిరిపోతాడు. ఎవర్రా నువ్వు, నేనున్న ప్రదేశానికి వచ్చావు అని చెప్పి వెంటనే అతను నడుం దగ్గర చేయి పెట్టి పైకి ఎత్తాడు. ఎత్తి ఆహా నాకు ఆహారంగా దొరికావా నువ్వు, నా అదృష్టం అని చెప్పి తీసుకుంటాడు. తీసుకొని అతను తీసుకెళ్ళి ఒక గుహలో పడేస్తాడు. ఆ గుహలో పడేయగానే చూస్తే గుహలో అంతా జనం ఉంటారు. దాదాపు 99 మంది ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇతన్ని చూడగా పెద్దగా కేకలు పెట్టేస్తారు. ఓ దుర్మార్గుడు, నువ్వెక్కడి నుంచి దాపరిచ్చావురా, మాకు రోగిష్టి అవి ఇక్కడ వచ్చి పడ్డావు అని చెప్పి నానా తిట్లు తిడతారు అందరూ. ఆ 99 మంది స్తోత్రం చేస్తారు, తిట్ల వర్షం కురిపిస్తారు. ఎందుకు తిడుతున్నారో అర్థం కాదు. అప్పుడు ఈయన అసలే భయంతో వణికిపోయినాడు. ఇప్పటిదాకా అతను పట్టుకున్నాడు, చాలా భయపడ్డాడు. అద్భుతం ఒక పక్క, భయం ఒక పక్క. అప్పుడు అడుగుతాడు, అసలు ఏం జరుగుతున్నది, ఏమైంది, ఎందుకు నన్ను తిడుతున్నారు మీరంతా, చెప్పన్నా తిట్టండి నన్ను అంటాడు. అప్పుడు దాడిలో ఒక ఆయన చెప్తాడు, అయ్యా ఇక్కడ మేము ఇలాగే ఆ చెట్టు కిందకు వచ్చి ఆ వింత చూస్తూ అలాగే కూర్చొని పోయినాము. ఇదే సందని చెప్పి ఆ బ్రహ్మరాక్షుడు వచ్చి మమ్మల్ని గుహలో పడేశాడు. మేము కూడా వచ్చి ఇక్కడ 4-5 సంవత్సరాలు అయిపోతుంది. ఈ 4-5 సంవత్సరాలు వాడు పెట్టి తిండి బతుకుతున్నాం ఇక్కడ. ఇప్పుడు నువ్వు వచ్చే 100 మంది అయితే వాడు ఒక్కసారి ఆ 100 మందిని అమ్మవారికి బలిస్తాడు. అది వాడు చేసే పని. అందుకోసం ఇక్కడ పెట్టుకున్నాడు. వాడి శక్తులు పెంచుకోవడానికి కోసంగా వాడు ఆ పని చేశాడు. ఇప్పటిదాకా 100వ వాడు రాలే కానీ మేము ప్రశాంతంగా అందరం కాలం గడుపుతున్నాం. ఇప్పుడు నువ్వు వచ్చావు, నువ్వు 100వ వాడివి. ఇవాళతో అయిపోయింది మన జీవితం, అందరం చచ్చిపోతాం. ఇప్పుడు నీ వల్ల మేము అందరం చచ్చిపోతాం. అది అసలు నువ్వు ఎందుకు వచ్చావు, వచ్చిన వాడు ఇంత రోగిస్తే వాడికి వచ్చి మా మధ్యలో పడ్డావు. నీ దుర్గంధాన్ని భరించలేకపోతున్నావు. నేను వాళ్ళకి దొరికింది కాక మమ్మల్ని కూడా బలి చేస్తున్నావు అని చెప్పి నాన్న తిట్లు తిడతారు. అప్పుడు వాడిని గుర్తు వస్తుంది, నేను ఉదయించి నామస్మరణ మర్చిపోయాడు, అంతా మర్చిపోయినాడు.
పూర్తిగా ఆ మైకంలో ఉన్నాడు, ఆ మాయలో పడినాడు. ఆ బ్రహ్మరాక్షుడి యొక్క మాయలో పడినాడు. ఆ మాయతో సృష్టించాడు వాడు ఆ సరస్సుని, ఆ చెట్టుని, ఆ చెట్టు ఆకుల్ని అలా సృష్టించాడు వాడు. అప్పుడు అర్థమైంది, ఓ నేను మాయలో పడ్డానా అని తెలుసుకుంటాడు. తను చదువుకున్న చదువు అంతా అప్పుడు గుర్తు వస్తుంది. ఇది మాయ కనికట్టు, ఇది ఆ శివుడు చేస్తే ఆయనది మాయ అనుకొని కనికట్టు అనుకున్నాను, ఇది అసలైన కనికట్టు, దీన్ని తెలుసుకోలేకపోయానని చెప్పి బాధపడతాడు. తనకన్నా ముందు బాధపడింది ఈ 99 మంది నా వల్ల మరణించబోతున్నారా, ఇదెంత దౌర్భాగ్యం, అసలే నేను శివద్రోహం చేశాను బాధపడుతుంటే ఇప్పుడు ఇంతమంది జీవులేక ఉసురు కూడా కొట్టుకోబోతున్నానని చెప్పి ఏడుస్తాడు. ఏడ్చి వెంటనే ఆయన కుమారస్వామి భక్తుడు, ఉపాసకుడు, కూర్చొని కుమారస్వామిని ప్రార్థన చేస్తాడు. స్వామి, నీ తండ్రి పట్ల అపచారం చేశాను, నువ్వు వేరు నీ తండ్రి వేరుగా చూశాను, నేను చేసిన మహా అపరాధం అది. విశ్వమంతా వ్యాపించిన వాడు ఒక్కడే పరమాత్మ అనే ఇంగిత జ్ఞానం చదువుకొని కూడా మర్చిపోయాను, శాస్త్రాలు చదివి విషయం మర్చిపోయాను, నీకు ఇచ్చిన విలువ నీ తండ్రికి ఇవ్వలేదు నేను, ఆయన మూడో కన్ను చూపించినప్పుడు తెలుసుకొని మూర్ఖుని నేను, కాబట్టి అనుగ్రహించవయ్యా, నిన్ను పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, అనుగ్రహించు, నా వల్ల ఇంతమంది జీవులు మరణించడం నేను తట్టుకోలేకపోతున్నాను, నన్ను కాపాడని చెప్పి అతి దీనంగా ప్రార్థన చేస్తాడు. అప్పుడు కుమారస్వామి ప్రత్యక్షం ఆయనకు ఒకటే కనిపిస్తాడు. ఏమైంది అంటే, ఇదిగో మీ తండ్రి గారికి చేసిన అపచారం వల్ల నా శరీరానికి రోగం వచ్చింది, అదిగాక ఇక్కడ వచ్చిన బ్రహ్మరాక్షుడి వాడి వల్ల చిక్కున్నాను నేను, నాతో పాటు ఇంతమంది జీవులు మరణించబోతున్నారు, వీళ్ళని రక్షించండి, నన్ను తీసుకున్నా పర్వాలేదు, నా శరీరం కోసం నేనేం అడగను, వీళ్ళని రక్షించండి అని అంటాడు. అప్పుడు ఆయన కుమారస్వామి వెంటనే ఆ గుహకు వాడు పెద్ద బండరా అడ్డం పెట్టాడు, ఎగ్గిస్తాంతాడు, తాగానే అది పిండి పిండి అయిపోతుంది. అప్పుడు అందరినీ బయటికి పంపించి ఇందులో బ్రహ్మరాక్షుడు వస్తాడు, వాడిని తాన్ని ఎడంకాలతో తంతాడు, అంతే, వాడు ఎక్కడో పోయి చచ్చిపోతాడు. అప్పుడు ఆయన చెప్తాడు, నత్కీరుడు చెప్తాడు, ఎక్కడికి పోవాలి ఇప్పుడు నువ్వు అంటాడు. మీ నాన్నగారు నన్ను కైలాసానికి వెళ్ళమన్నారు, అక్కడికి పోతున్నాను, కాలు నడకనా, ఇక్కడ దాకా వచ్చాను, ఇంకా నడవాలి నేను అని చెప్తాడు. పోయి పిచ్చివాడు, ఎక్కడికి నడవాలి నువ్వు, ఇక్కడ ఈ దగ్గరలో ఉండేది కాళహస్తి, దక్షిణ కైలాసం అది, అక్కడికి వెళ్ళు, అక్కడికి వెళ్ళినప్పుడు నువ్వు మా తండ్రి గారి పాదాలు ఆశ్రయించు, ఖచ్చితంగా నీకు అనుగ్రహిస్తాడు. విశ్వమంతా వ్యాపించిన వాడు పరమాత్మ శివుడు. శివుడు అంటే ఎవరు అనుకుంటున్నావు, విశ్వమంతా వ్యాపించిన వాడు. అంత లక్ష్యం లేకుండా నువ్వు ప్రవర్తించావు కాబట్టి ఈ దుస్థితి నీకు వచ్చింది, కాబట్టి నన్నే ఆరాధించావు, కానీ నా తండ్రి ఆయన, నా తండ్రి అంటే మేమంతా వేరేనా, మేమంతా ఒకటే, అంతా కలిసి ఒక స్వరూపమే, మేమంతా మమ్మల్ని వేరువేరుగా చూడకూడదలా, కాబట్టి నువ్వు వెళ్ళి దర్శనం చేసుకో, నీకు తొలగిపోతుంది బాధ అని చెప్పి మాయమైపోతాడు. అంతేగాని ఆయన భగవంతుడు అనుకుంటే ఎంతసేపు ఆయన పట్టుకున్నట్టు పెట్టచ్చు అక్కడ, కానీ ఆయన చేసిన పాపానికి పనిష్మెంట్ నడిచిపోతాడు, ఆ రక్తం గారుకుంటూ ఆ చీము గారుకుంటూ నడిచిపోతాడు. పోయి ఆ కాళహస్తిలో పోయి ఆ స్వర్ణముఖి నదిలో మునిగి స్నానం చేసి హరహర మహాదేవ శంభో శంకర, నా పాపాన్ని నిష్కృతి లేదయ్యా, నేను త్రికరణ శుద్ధిగా నిన్నే నమ్మాను, నీ మీదే భక్తి నిలిపాను, నా మనసు, నా శరీరము, నా తనువు, నా ఆత్మ అన్నీ నీకే అర్పణం స్వామి అని చెప్పి వచ్చి ఆ భగవంతుడి దగ్గర విశ్వేశ్వర కాపాడని చెప్పి నమస్కారం పెడుతూ ఉంటాడు. ఇంత లోపలే ఆయన శరీరం మళ్ళీ యథాస్థితికి వచ్చేస్తుంది, ఆ రోగం అంతా పోయి. అప్పుడు ఆసువుగా ఆ శివుడి మీద స్తోత్రం చేస్తాడు ఆయన. చేసి ఆ విధంగా అప్పుడు భగవంతుడు ప్రత్యక్షమై, నీవు నీ ఆయుష్నంత వరకు ఇక్కడ సుఖాలు అనుభవించి ధనవంతుడివై అందరికీ నా యొక్క శివతత్వాన్ని అందరికీ చెప్తూ కవిత్వం ద్వారా ప్రచారం చేసి చివరికి నువ్వు నా మోక్షాన్ని, నీకేం వరం కావాలంటే నాకు మోక్షం కావాలని అడుగుతాడు. ఇంకెందుకయ్యా జన్మలు, నాకు వద్దు అంటాడు. సరే అయితే ఈ జన్మ ఇంకా ఉంది, నీకు ఆయుష్ ఉంది, ఆయుష్ ఉండక ఉండక తప్పదు, నీ కర్మలు అయిపోయేదాకా ఉండక తప్పదు, కాబట్టి ఉండు, అప్పటిదాకా నువ్వు సుఖం అనుభవిస్తావు, నా మీద భక్తి అలాగే కొనసాగుతుంది, నీకు కొనసాగి నా తత్వాన్ని అందరికీ ప్రచారం చేస్తావు, నువ్వు చదువుకున్నవాడి కాబట్టి, ఆ విధంగా నన్ను చివరికి ఈ జన్మ ఇంత నన్ను చేరుకుంటావు అని చెప్పి వరం ఇచ్చి అంతర్ధానం అయిపోతాడు. ఆ విధంగా నత్కీరుడు ఇంకా అక్కడి నుంచి అంతటా తిరుగుతూ ఆ శివతత్వాన్ని ప్రతి దగ్గర బోధిస్తూ చివరికి తన అన్ని సుఖాలు అనుభవించి దేశానికి అందరికీ సేవలు చేసి 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 చివరికి శివైక్యం చెందుతాడు. ఈ విధంగా భక్తులైన వాళ్ళు ఈ విధంగా ఉంటారు. ఎలా ఉంటారు? మన్మనాభవ, వాళ్ళ ఏందే మనసు ఉంటుంది. మద్భక్తో, వాళ్ళనే ప్రేమిస్తారు. మధ్యాజీ, వాళ్ళకే సేవ చేస్తారు. నమస్కురు, ఆ భగవంతుడిని నమ్ముకొని నమస్కరిస్తారు.
మళ్ళీ మత్పరాయణ, వాళ్లే దిక్కు అన్నట్టుగా ఉంటారు. ఇంకా మన ఆత్మానం, తమ ఆత్మ తమలో ఉండే ఆత్మస్వరూపం భగవంతుడైన విషయం తెలుసుకొని ప్రవర్తిస్తారు ఆ యొక్క విద్యావంతులైనటువంటి వాళ్ళు, ఆ బ్రహ్మజ్ఞానం కలిగిన వాళ్ళు. ఆ బ్రహ్మజ్ఞానం కలగడం అంటే ఇలా కలగాలి అని మనకు సందేశం ఇస్తున్నారు ఈ శ్లోకం ద్వారా పరమాత్మ. అప్పుడేమైపోతుందంటే మామే వైశ్యసి, నన్నే పొందుతావు అనే విషయాన్ని పరమాత్మ స్పష్టంగా చెప్పేశారు. కాబట్టి ఈ విధంగా భక్తి మార్గంలో వెళ్ళి అనన్యమైన భక్తి కలిగితే అటువంటి వాళ్ళు ఖచ్చితంగా భగవంతుని చేరుకుంటారు అనే విషయాన్ని పరమాత్మ మనకు సందేశ రూపంలో ఈ యొక్క 9వ అధ్యాయంలో మనకి తెలియజేశారు. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే రాజవిద్యా రాజగుహ్యో యోగో నామ 9మోऽధ్యాయः. కృష్ణార్పణం.